8 దిక్కులు: ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇవన్నీ కూడా కలిసి 8 దిక్కులు. ప్రతి దిక్కు కూడా ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్ అంటూ ఉంటుంది, వాటి హద్దు అంటూ ఉంటుంది, ఎంతవరకు వాటి ఎఫెక్ట్ ఉంటుంది అని. ప్రతి దిక్కు కూడా ఒక ప్రిన్సిపల్ అంటూ ఉంటుంది, ఒక నియమం. ఆ నియమం ప్రకారంగా వాటిని మెయింటైన్ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఆ నియమాల్ని తప్పించి మనం విరుద్ధంగా ప్రవర్తించాం, అలా మెయింటైన్ చేయట్లేదంటే మాత్రం కొన్ని సమస్యలతో బాధపడతాం, తప్పదు. ఈశాన్యాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తామనుకోండి, మంచి వృద్ధిలోకి వస్తాం, అందరు పిల్ల పాపలతో సుఖంగా అందరు కెరియర్ బిల్డ్ అవుతుంది, అంతా బాగుంటుంది. ఉత్తరం కరెక్ట్గా మెయింటైన్ చేసామనుకోండి, ఆర్థిక సమస్యలు అంటూ ఉండవు, అనారోగ్యాల సమస్య ఉండదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్క దిక్కు కూడా పర్టికులర్ క్యారెక్టర్, పర్టికులర్ ప్రిన్సిపల్ అంటూ ఉంటుంది. నైరుతి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ వాస్తులు. అంటే ప్రతిది కూడా ఇంపార్టెంటే. మనకున్న ఈ 10 వేలుల్లో అన్నీ ఇంపార్టెంట్గా ఒకలాగా ఉండకుండా అది లేనప్పుడు తెలుస్తుంది దానివల్ల ఉపయోగం ఏంటో. ఈ చిటికన వేలు చిన్నగా ఉంది కదా అని దాన్ని కొట్టి పాడేయలేం. సో ప్రతిది కూడా దానికి ఉండే దానికి ప్రిన్సిపల్ దానికి ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అలాగే కానీ ఏంటంటే నైరుతి తంబు లాంటిది, మన బొటన వేలు లాంటిది. ఇది లేకపోతే ఇంక అన్ని వేస్టే. సో నైరుతి కరెక్ట్గా ఉండాలి. అందుకే ఏమన్నారంటే నైరుతిలో పడక గది. నైరుతి ఖాళీగా ఉండకూడదు, నైరుతిలో బరువు ఆక్యుపై ఉండాలి, ఆకాశానికి ఓపెన్గా ఉండకూడదు. ఈశాన్యం ఖాళీగా ఉండాలి, బరువులు పెట్టకూడదు, ఈశాన్యాన్ని బంధించేయకూడదు. నైరుతి ఎప్పుడు కూడా బంధించబడి ఉండాలి. దక్షిణం, పశ్చిమం గోడలు ఉండాలి. నైరుతి ఎప్పుడు కూడా బరువుగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. నైరుతి ఎంతవరకు ఉంటుంది అనేది ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఉంది. పెద్ద ప్లాట్ అనుకోండి, మనం ఇల్లు కట్టుకున్నాం, ఆ ప్లాట్లో మళ్ళీ ఖాళీ స్థలాలు వదిలిపెట్టి ఇల్లు కట్టుకున్నాం, మధ్యలో క్యాల్కులేషన్ ప్రకారంగా కట్టుకున్నాం. నైరుతిలో ఒక బెడ్రూమ్ కట్టుకున్నాం. నైరుతి ఎంతవరకు ఉంటుంది అనేది ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఉంది.